హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చంటి, సింధూర అక్కడ ఉన్నవాళ్ళు అయితే హోలీ సంబరాలు అయితే జరుపుకుంటూ ఉంటారు. అక్కడికి కేశవ మరియు చెంచలమ్మ అయితే వస్తారు. చెంచలమ్మ మీ అందరితో కలిసి హోలీ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చింది. చెంచలమ్మ కూడా హోలీ పండగ జరుపుకుంటుంది, ఆడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని చంటి అక్కడ ఉన్నవాళ్ళైతే చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సింధూర అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. చంటిని ఎలాగైనా సరే అత్తయ్య గారికి దగ్గర చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళే ఈ హోలీ విజేతలు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ పైన అయితే ఉట్టి కడతారు. ఆ ఉట్టిని కొట్టడానికి అయితే చెంచలమ్మ కర్ర తీసుకొని రెడీ అవుతూ ఉంటుంది. చెంచలమ్మ అయితే హోలీ పండగలో ఉట్టి కొడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఉట్టిని అయితే తాడు లాగుతూ ఉంటుంది. సింధూర అయితే చాలా సంతోషంగా ఆడుతూ ఉంటారు. చెంచలమ్మ అయితే ఎగిరి మరీ ఆ ఉట్టిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సింధూర, చంటి వాళ్ళు అయితే ఆ తాడుని లాగుతూ ఉంటారు. చెంచలమ్మ అయితే ఆ ఉట్టిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చంటి అయితే ఉట్టి కొట్టడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఉట్టి తాడునైతే చెంచలమ్మ లాగుతూ ఉంటుంది. పక్కన ఉన్న కేశవ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఒక్కసారిగా చంటి అయితే ఎగిరి ఒక్కసారిగా కింద పడతాడు. చెంచలమ్మ అయితే అయ్యో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కేశవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చంటికైతే కింద పడతాడు. వెంటనే సింధూర వెళ్ళి చంటిని లేపుతూ ఉంటుంది. ఏమైందండి, ఏమైంది, బాగా తగిలిందా దెబ్బ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉన్న చంటిని చూసి అయితే చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. పక్కన ఉన్న కేశవ అయితే చెంచలమ్మని చూసి ఇంతలా బాధపడుతుంది చెంచలమ్మ అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. చంటి అయితే కింద కూర్చొని ఉంటాడు. కాలుకైతే దెబ్బ తగులుతుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.